ఎవరైనా లీడర్లు అభివృద్ధి చేస్తాం అని చెప్పేటందుకు ఏం చెప్తారు? కొత్తగా మీకు చెప్పేది ఏముందిలే కానీ గవే రొటీన్ హామీలు, రొట్టె సెక్కల మాటలు. గసంటి ముఖం మొత్తిన హామీలు కాకుండా మన అతినీతి రత్న జగనాలు సరికొత్త కొంగొత్త కొత్త కొత్త వాగ్దానాలు చేస్తుండంట. చూడాలనిపిస్తుంది కదా మీకు కూడా ముచ్చటేందో. నేను కూడా లేట్ చేయకుండా చూపియదలుచుకున్నా. ఇన్నరా అడగదలుచుకున్నా బాధనిపిస్తుంది అని ముక్కుకుంటా మూలుక్కుంటా యాత్రలు చేసే జగన్ బాబు నిన్న ఏలూరులో కుత్కే కూలవడంగా మాట్లాడి ఒక జోకేసిండు. అది కూడా పాసిపోయిన జోకే. ఏందంటే మొన్నొకపారి చంద్రబాబు చెప్పే కదా సీమాంధ్రను సింగపూర్ చేస్తా అని. ఇప్పుడు జగన్ బాబు 2 ఆకులు ఎక్కువ తిని సీమాంధ్రను వాషింగ్టన్ చేస్తా అని చెప్తున్నాడు. గా తీస్మార్కాన్ అశోక్ బాబు ఏమో సీమాంధ్రను నా చేతిలో పెడితే జపాన్ చేస్తా అన్నాడు. గా సఫారీ సారు చంద్రబాబు ఏమో సింగపూర్ అంటాడు. ఇక ఈ లోటాస్ లొట్టపీట లేటుగా మాట్లాడినా లేటెస్ట్ గా వాషింగ్టన్ చేస్తా అంటున్నాడు. మరి సీమాంధ్రను అట్లా చేస్తాం ఇట్లా చేస్తాం అని చెప్పుడు తప్ప అభివృద్ధి చేస్తామని ఒక్కరు కూడా చెప్తలేరు. ఎంతసేపు ఆ దేశం లెక్క చేస్తాం ఈ దేశం లెక్క చేస్తాం అని చెప్పుక తిరుగుడు తప్ప ఉన్నదాన్ని బాగు చేస్తామని చెప్తలేరు ఎందుకో. ఎవరన్నా రోడ్లేపిస్తాం, కొలువులు తెస్తాం, కరెంట్ ఇస్తాం, బిల్లులు తక్కువ చేస్తామని హామీలు ఇచ్చుకుంటారు గాని గీళ్ళెందుకు ఈ హామీలు ఇస్తున్నారని పరేషాన్ అవుతున్నారు అక్కడ దిక్కోళ్ళు. మరి సీమాంధ్రను తక్కెట్లేసి జోకి రేటు కట్టి ఆయంత వీళ్ళు చెప్పే దేశాలకు ఆఫ్ రేట్లకు అమ్ముకుంటే వీళ్ళు చెప్పినట్టే అవుతుంది. లేకపోతే సీమాంధ్ర అనే పేరు తీసేసి జపాన్ ఆంధ్ర, సింగపూర్ ఆంధ్ర, వాషింగ్టన్ ఆంధ్ర అని పేర్లు పెట్టినా అవుతుంది. అంతే తప్ప వీళ్ళు దానికి మించి చేసేదేం లేదు. ఇనేటోళ్ళుంటే చెప్పేటోళ్ళు ఎన్నన్నా చెప్తారు తీ అని అనుకుంటున్నారు పబ్లిక్. నేను నానని నీకే కాదని